హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్. ఈరోజు మనము ఒక సేమ్ మళ్ళీ కమెంట్స్ గురించి చెప్పుకుందాము. కొన్ని డౌట్స్ అనేవి మనం క్లియర్ చేసుకుందాము. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. కొన్ని కాల్స్ విషయాలు కూడా మీకు చెప్తాను, ఎలా జరిగింది ఏంటి, కొన్ని ఇన్సిడెంట్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో. సో మరి అంతకంటే ముందు మనము అవునవును ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు కదా, సో చూస్తే ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా చేసుకోవాలో తెలియదు, ఓకే, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఇక్కడ చూపించినట్టు విధంగా అక్కడ లైక్ ఆప్షన్ ఉంది చూసారా, అక్కడ లైక్ చేయండి. అయిపోయిందా? కంప్లీటెడ్. ఓకే, అక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. కింద ఆల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో నోటిఫికేషన్ అనేది టక్ టక్ మని మీకు గంట మోగినట్టు మీ ఫోన్లోకి వస్తూనే ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే. సో ఫస్ట్ అయితే మనం జ్యూస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం ఉంది ఇంకా. ఇందులో ఉంది కానీ దీనివల్ల అడ్డుకుంటున్నట్టుంది. సరే, కంప్లీటెడ్, అదైతే అయిపోయింది ఆల్మోస్ట్. సో సో ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూసారు కదా. సబ్స్క్రైబ్ చేశారా? సరే, వీడియో మొత్తం చూసాక చేస్తా అంటారా? ఓకే, పర్లేదు, మీరు ఎలా అంటే అలా. సో ఈరోజు ఏంటంటే కామెంట్స్ వెళ్ళిపోదాం మనం ఫస్ట్ అయితే. సో గౌతమి గారు, సో ఎప్పుడు మనకి వేసే సిస్టర్ అనమాట. ఐ థింక్ ఫస్ట్ ఏంటి మెసేజ్ వచ్చింది? ఓకే, ఐ థింక్ ఫస్ట్ వ్యూ అండ్ ఫస్ట్ లింక్ అండ్ ఫస్ట్ కమెంట్ అనుకుంటా తమ్ముడు 4:40 అయ్యా, 4:40 AM. సో ఫస్ట్ తనే నాకు వీడియో చూడడం జరిగింది, ప్లస్ తనే నాకు ఫస్ట్ కమెంట్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ అక్క, మీరే ఫస్ట్ చేశారు. ఓకే, డన్. శిరీష గారండి. శిరీష గారు ఏంటంటే, హాయ్ అన్న, మై న్యూ జాయిన్, ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఫస్ట్ అయితే మీరు మీ సూపర్వైజర్ చెప్పినట్టు చేయండి. ఐ మీన్ సూపర్వైజర్ అంటారండి, కాదు, సూపర్వైజర్ చెప్పినట్టు చేయండి, లేదా అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క టీంలో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. నేను ప్రోడక్ట్ ద్వారా ఇట్లా నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఒకటే, వాళ్ళ ట్రైనింగ్ అంటే ఒకటే ఉంటుంది. నేనేంటంటే కొంచెం ఇది కూడా చెప్తాను, అంతే తేడా. సో మీరు వాళ్ళతో కొంచెం టచ్తో ఉండండి వాళ్ళతోటి. సో ఒకవేళ మీకు చిన్న చిన్న హెల్ప్ కావాలంటే కన్ఫామ్గా చేద్దాం, అలా అని చెప్పి అందరూ ఫోన్ చేస్తారు. ఓకే ఓకే. షర్మిల గారు, సో తిని అడిగిన డౌట్ ఏంటండి, వినండి జాగ్రత్తగా. థ్యాంక్స్ బ్రో, డౌట్ క్లియర్ అయ్యింది బ్రో. మన టీమ్ మెంబర్స్ 2000తో ఎంటర్ అయ్యడం వల్ల 30,000 2 monthsలో కంప్లీట్ చెయ్యాలి, టెల్ మీ అబౌట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే 2000తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక తెచ్చారండి. ఓకే, ఉన్నది ముందు నుంచి కూడా. అది జస్ట్ నేను వెళ్ళినప్పుడేమో నాకు 4 tracks ఉన్నాయండి. అప్పుడు నేను వచ్చినప్పుడు, మీకు ఇప్పుడు తీసారో లేదో, నేను మీటింగ్స్ మానేసింది కదా ఆ మీటింగ్స్. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనకి స్లో ఉంటుందన్నమాట. ఆ స్లో ఏంటంటే 2000 స్టార్ట్ చేసుకోవచ్చు. మీడియం ఏంటి, ఒక 6-7 పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఉంటుందండి, ఒక 19-15 అలా చేసి వచ్చేది. సూపర్ ఫాస్ట్ అంటే ఆఫర్తో వచ్చింది, మనకు ఒక ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఆఫర్ ప్యాకేజ్ బెస్ట్ అని చెప్పి ఆఫర్ ప్యాకేజ్లో మనం వచ్చాం, మీకు చూపించాం జరిగింది. మొత్తం ఓపెనింగ్ అంతా అయిపోయింది. ఓకేనా? సో మీరు 2000 పెట్టి వస్తున్నారు కదా, మీకు దానిలో వచ్చే ప్రోడక్ట్ ఏంటో చెప్తానండి. ఒకవేళ మీరు తీసుకుంటే, ఇప్పుడు లీటర్ దీని ప్రైస్ చూడండి, ఇక్కడ ఉంటుందండి ప్రైస్. కొంచెం దీని ప్రైస్ చూడండి, 1703 per లీటర్ ఉంది. సో దాని ప్రకారం మీరు అర్థం చేసుకోండి, 2000కి మీకు ఏ ప్రోడక్ట్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి, మీరు ఏం అర్థం చేసుకుంటారు. సో స్టార్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మీరు 2 months లోపల కన్ఫర్మ్గా కంప్లీట్ చేయాలి. వాళ్ళు 2 months లోపల కన్ఫర్మ్గా కంప్లీట్ చేసే బాధ్యత కూడా మీరు ఇప్పుడు అప్లై అనుకోండి, మీదే బాధ్యత. తొందరగా రావచ్చు, కాదని కాదు, కాకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. సో కరెక్ట్ ట్రైనింగ్స్ అనేది మీరు ఇవ్వలేరు, గైడెన్స్ మీరు ఇవ్వలేరు. మీ ఎవరైతే ఉన్నారో మన ఏమంటారు 2000 స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎక్కువ మనకి ప్రిఫరెన్స్ ఇవ్వరు, అదొక ప్రాబ్లం ఉంది. సో అదొక ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే నేను దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎందుకంటే వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వరు, వాళ్ళని జాయిన్ చేసుకోరు టీంలో. అంటే జాయిన్ అంటే నార్మల్గా ఓకే అంటారు, కాకపోతే వాళ్ళు ఒక AS అవ్వరు కాబట్టి
చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళకి తొందరగా పెద్ద పెద్ద ట్రైనింగ్స్ అనేది వాళ్ళకి తొందరగా అందించలేరు. సో అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అప్పుడు ఆ మీటింగ్స్లో ఓకే చేస్తే చేసా, లేదు 2000 కదా అని వదిలేసే వాళ్ళు ఉంటారు. సో మీ టైం అనేది కొంచెం అవ్వచ్చు అని నా అభిప్రాయం. వాళ్ళు చేసే వాళ్ళు అయితే ఓకే అండి, మీరు చేయించుకోవచ్చు, ఓకే, నో ప్రాబ్లం అండి. 2000 వస్తే అట్లా ఏమి ఉండదు, 1000 కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. శివతేజ, హాయ్ బ్రో, ప్రొడక్ట్స్ గురించి బాగా చెప్తున్నారు, బెస్ట్ ఆఫ్ లక్. మీ టీంలో ప్రొడక్ట్స్ ట్రైనింగ్ సపరేట్ ఇస్తున్నారా? మా టీంలో అయితే జాయిన్ అయ్యాక ఓన్లీ బిజినెస్ జాయినింగ్ పైన ఫోకస్ చేసి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్ట్స్ గురించి మళ్ళీ ఎలాంటి ట్రైనింగ్ చేయట్లేదు. ఓకే, మీరు ఎలా తెలుసుకుంటున్నారు ప్రొడక్ట్స్ గురించి? గుడ్ క్వశ్చన్ అండి మీరు అడిగింది కూడా. ఇందక్కడ శివని మీరు మీ పేరు ఏంటండి? శివ గారు. ఓకే సార్, మీరు అడిగిన క్వశ్చన్ నాకు బాగా నచ్చింది, మీరు బాగా అడిగారు. సో ఏంటంటే మీరు ఒక డౌట్ అడిగారు. సో ఏంటంటే ఇప్పుడు ఏ టీంలో అయినా సరే చాలా మందికి ప్రొడక్ట్స్ గురించి చెప్పరు. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ని ఎలా వాడాలనేది మీ సూపర్వైజర్లకి కానీ మీ మేనేజర్లకు కూడా కొంతమంది తెలియదండి. బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, వాళ్ళే వాడుంటారు. కొంతమంది స్పాన్సరింగ్ ఉంటారు, మీకు మీ ఏఎస్ ఉంటారు, మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదా మీకు అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రోడక్ట్ గురించి ఇంత కూడా నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు ఏం చెప్తారు మీకు? ఇంకా ప్రోడక్ట్ గురించే తెలియదు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళు ఎవరో అడుగుతున్నారు, సో ఇలా కంపెనీ అని మీరు చెప్పారు, మీ ఫర్దర్గా మీ ఇంటి వాళ్ళు చెప్పారు, అప్పుడు మీకు కొంచెం గ్రిప్ ఉండాలి కదా మన ప్రోడక్ట్ గురించి. గ్రిప్ ఉంటేనే కదా మీరు ఓకే మా దానికి ఇలా యూజెస్ ఉన్నాయి, ఒకసారి ఇలా ఉంటుంది. ఒకవేళ మీటింగ్ అంతా నచ్చింది, మీరు విన్నారు, ఓకే నాకు నచ్చింది, సో ప్రోడక్ట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా, ప్రోడక్ట్లో ఏమన్నా అసలు ఎలా తయారవుతుంది, దీని ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలా. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఏదో మీకు అలా చెప్పి తీసుకొచ్చా. ఒకవేళ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం డీటెయిల్గా అన్ని తెలుసుకొని వస్తారు. లేదంటే అలా అడిగే డౌట్స్ వాళ్ళు ఉంటారు, ఆ డౌట్లు కూడా మనం క్లియర్ చేసేటట్టుగా మనం ఉండాలి. సో ఆ డౌట్ల మీద ఫోకస్ చేయాలి. సో ఏ టీం మెంబర్స్ చెప్పరు బేసిక్గా. నేనేంటంటే మన దాంట్లో ఉన్న వాళ్ళకి మనం నేర్చుకొని ప్రస్తుతం మనకి కొంచెం గ్రిప్ ఉండాలి. ఓకే, సబ్స్క్రైబర్స్ కొంచెం తెలిసి ఉండాలి. ఇంకోటి మా టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి. అలా అని చెప్పి ప్రతి దానికి పిన్ టు పిన్ పాయింట్స్ అనేది తెలుసుకొని, ఎక్కడ తెలుసుకుంటున్నాం అంటే కొంతమందిని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి తెలిసిన కొంచెం నాలెడ్జ్ తీసుకొని చెప్పాలంటే హిందీ వాళ్ళండి నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంత మ్యాటర్ ఉందంటే అంత మ్యాటర్ ఉంది. వాళ్ళ దగ్గర పెద్ద వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ఇదైపోయి వాళ్ళు ఒక ప్రాసెస్లో వెళ్తున్నారు. ఆ ప్రాసెస్ వాళ్ళని కొంతమందితో వాళ్ళ మీటింగ్స్ కూడా నేనండి. వాళ్ళది ఒకటే మీటింగ్ ఉంటుంది, క్లియర్ మీటింగ్. మన దగ్గర 4-5 మీటింగ్లు ఉంటాయి, వాళ్ళది ఒకటే మీటింగ్ మొత్తం క్లోజ్. ఒక మీటింగ్లో మొత్తం పిన్ టు పిన్ ఎలా ఉంటుంది ఏంటో మొత్తం క్లియర్గా చెప్తారు, నీట్గా చెప్పేస్తారు. సో అలాంటి దాంట్లో చాలామంది వెళ్ళిపోతాం ఆ తెలుగులో కూడా. సో మొన్న అన్న మేము హిందీ వాళ్ళు తెలుగు అర్థం కావట్లేదు, నేను ఎలా చేంజ్ చేసుకోవాలంటే నేను వాళ్ళకి ఒక ప్రాసెస్ చెప్పాను. ఒకవేళ మీరు ఆ టీంలోకి వెళ్ళిపోయి ఉన్నా కూడా మీరు ఏంటంటే వాళ్ళు ఇంకా అప్లికేషన్ మాత్రమే చేసుకున్నారు, లోపలికి వెళ్ళిపోలేదు. అందులోకి ఏంటంటే మన వెళ్ళిపోయి 2 కంప్లీట్స్ ఏం చేయలేదు, జస్ట్ అప్లికేషన్ మాత్రం ఫిల్ చేసుకున్నాడు. వాళ్ళకి నేను ఒకటి చెప్తా అన్నాను, ఓకే ప్రాసెస్ ఓకే అన్నారు. సో ఇంకొకరు ఎలా అంటే డైరెక్ట్గా జాయిన్ అయిపోయి ఉన్నారు, ఒక 2 వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే మినిమం 1 year పట్టిద్దండి మళ్ళీ అందులో నుంచి జంప్ అవ్వాలంటే మన గ్రూప్లోకి. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఓకే నో ఇష్యూ, వాళ్ళకు ఒక వేరే స్టెప్ ఉంది. ఆ స్టెప్ నేను వాళ్ళతో కన్సల్ట్ అయితే నేను చెప్తాను ఆ స్టెప్ ఏంటని నాకు ఒకసారి కమెంట్ చేసిన నాతో వచ్చినా నీకు క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ప్రొడక్ట్స్ గురించి ఎక్కడ చెప్పరు వాళ్ళు. ప్రొడక్ట్స్ గురించి క్లారిటీగా వాళ్ళు వాడతారండి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వాడతారు, తెలుస్తారు. సో మనకి వాళ్ళతో కొంచెం బాండ్ పెంచుకుందామని చెప్పి వాళ్ళతో కొంచెం కన్సల్ట్ అయ్యి మనకు తెలిసిన వాళ్ళతో కొంచెం తెలుసుకొని కొంతమంది ఫర్దర్ ప్రొడక్ట్ని వాడుతున్నారండి. సో చాలామంది వాడుతున్నారు. సో మన ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది వాడుతున్నారు, మనకు తెలియదు. సో మనకి ఏంటంటే ఇది ఏదో క్రీమ్ ఉందని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నమ్మకం అయితే ఉండాలండి ప్రోడక్ట్ మీద. సో ఇది చూడండి, జెల్ తీసాను.
సో ఇదేంటండి ఎంఎస్ఎం చూసారా, ఎంఎస్ఎం జెల్ ఇది మోకాల నొప్పికి డీప్గా వెళ్ళి చేస్తున్నారు. సో ఇది ఎలాగో అలోవెరా జెల్ కదా, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఏంటంటే నాకు ఇక్కడ పింపుల్ వచ్చిందండి, ఇది మీకు చిన్నగా కనపడుతుంది కానీ ఇక్కడ పట్టుకుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఈ చిన్న పింపులే పెద్ద పింపుల్ అవ్వచ్చు అని నేను ఎప్పుడు అంతే అండి, చిన్న చిన్నవి మనకి పెద్ద పెద్దగా అయిపోతాయి. సో అందుకని నేను ఏం చేశానంటే కొంచెం తీసుకొని పింపుల్ ఉన్న దగ్గర ఇలా ఇలా అప్లై చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఒక 2-3 డేస్ చూద్దాం మనం. ఓకే, 2-3 డేస్ చూద్దాం ఏంటి రిజల్ట్ ఎలా ఉంటుంది. ఒక ఎంఎస్ఎన్ జెల్ పెట్టాం మనం, మామూలుగా వేరే జెల్స్ ఏమి పెట్టలేదు. సో ఎంఎస్ఎన్ జెల్ ఇప్పుడు మీ వీడియోలో ఇప్పుడే మీ కళ్ళ ముందే పెట్టాను చూసారుగా, కొంచెం చల్లగా ఉంది. సో ఇక్కడ మనం కొంచెం మసాజ్ చేశాను. సో గట్టిగా ఇట్లా పిండాను కూడా మీ కళ్ళ ముందే, ఇదిగోండి ఒత్తుతున్నాను. సో ఇది కూడా పనిచేసిద్దా, ఒకవేళ అక్కడ ఉంది కదా అక్కడ మళ్ళీ ఇంకోటి రాకుండా మార్చేసిద్దా చూద్దాం. ఎందుకంటే ట్రై చేయాలి, ఇలాంటి ట్రై చేస్తే మనకు వచ్చే డౌన్లోడర్స్కి మనం చెప్పొచ్చు, వాళ్ళకి నచ్చిద్ది, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పి మనం జాయిన్ చేస్తారు. సో ఒక ప్రొడక్ట్ బేస్లో కూడా మనం తీసుకురావచ్చు. చాలా మందికి ఇలాంటి పింపుల్స్ అని అవ్వని ఇవన్నీ చాలా ఉన్నాయి. సో మనం మెడికల్గా మనం వాళ్ళకి ఒక రికవరీ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రొడక్ట్ గొప్పదని చెప్తున్నాం, మెడిసిన్ అని చెప్పట్లా. మెడిసిన్ కాదు, ఒక సప్లిమెంట్ టైప్. దీన్ని వాడితే మనకు ఒక రికవరీ అనేది దొరికిద్ది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకండి, ఇంకా కమెంట్స్ పాత ఏమైనా ఖాళీగా ఉన్నాయని చూద్దాం. సో రిప్లై ఇవ్వనివి కానీ అలా ఏమైనా ఉంటే చెప్పేద్దాం. సో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, రవికృష్ణ గారు. డౌట్ ఏంటంటే దీంతో ఎన్ని టైప్ ఆఫ్ బాడీ క్లీన్ అయ్యింది. సో జస్ట్ బాడీ మొత్తం క్లీన్ అయ్యింది అన్నారు కదా. సో కొంతమంది కొన్ని థింగ్స్ ఉంటాయి. సో దానికి మనం ఒక చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్. సో దానికోసం మీరు అందరు వెయిట్ చేయండి. ఓకే, కన్ఫామ్గా అది అందరికి యూజ్ అవుతుంది, ఒకరికి కాదు అందరికీ. సో మనం చేద్దాం దాని గురించి. ఓకే చేద్దాం, మీరేం టెన్షన్ పడకండి, మనం ప్రతి దానికి పిన్ టు పిన్ చేసుకుందాం. సో ఏంటంటే ఒక వీడియో మీకు కన్ఫామ్గా ఇస్తానండి. సో అది బాగా యూజ్ అవుద్ది. మీరు ఏదైతే దీనికి ఫర్ ఎవర్ది ఇది ఉంది కదా, ఇది మన ఫర్ ఎవర్ది, దీంతో జ్యూస్ తోటి దీంతో ఇంకా మీకు ఇప్పుడు మనకి టాక్సిక్తో చూపించారు కదా ఏదైతే మనకి ఎక్స్పెరిమెంట్, మనం వేరే వేరే వాటిలో చూపిద్దాం. సో మీరు ఏం చేయాలంటే ఆ వీడియో వచ్చే ముందు నేను ఒక మంచి వీడియో క్లిప్ వదులుతాను, మీరు ప్రతి ఒక్కరికి అది షేర్ చేయించాలి. షేర్ చేస్తే ఏంటంటే అప్పుడు మనకి ఆ టైంకి వాళ్ళు ఆ వీడియోని అటెండ్ అయితే చాలు, మనకు ఫుల్ క్లారిటీ వచ్చింది కంప్లీట్. ఓకేనా, అందులో మనం కన్ఫామ్గా టెస్ట్ చేద్దాం ఇది ఎన్నిటికి క్లీన్ అయ్యిద్ది మన బాడీలో. వాళ్ళన్న టాక్సిక్ క్లీన్ చేసేదాన్ని, టాక్సికే కాదు ఇంకా చాలా ఉంటాయి మన దాంట్లో, అవి కూడా క్లీన్ చేసేదిలే చూద్దాం. ఓకేనా, ప్రతి ఒక్కటి చేద్దాం, ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ చేద్దాం, గెలుద్దాం. లేట్గా వచ్చినా పర్లేదు. కొంతమంది ఏంటంటే పడిపోతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, నా టైం టేబుల్ చెప్తాను. మార్నింగ్ 6 కానీ లేసేది నేను 6-6:30 కల్లా లేవాలి. సో వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళి అక్కడ కొన్ని మనం ఇవి ఉంటాయి వర్క్స్ చూసుకోవాలి. మీకు పర్ఫెక్ట్గా కమెంట్స్కి ఆన్సర్ చేసే కొన్ని క్వశ్చన్స్కి మనం చూసుకుంటాం, అన్ని కామెంట్స్ చూసుకుంటాను. నేను దేనికి రిప్లై ఇవ్వను, నైట్ టైంలో రిప్లై ఇస్తాను. ఎందుకు, ఈ టైంలో వీడియో చేస్తాను కాబట్టి అన్నిటికీ కొంచెం రిప్లై దొరికింది. సో వాటికి కొన్నిటికి క్వశ్చన్స్కి నాకు గ్యాదర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎలాంటివి అంటే నాకు ఆ ప్రోడక్ట్ గురించి ఈ ప్రోడక్ట్ గురించి అని చెప్పి అడుగుతారు. సో దాన్ని గ్యాదర్ చేయాలి, టైం పడుతుంది. సో ఆ టైంలో నేను అది కవర్ చేయడం ఒకటి, ప్లస్ టీం వర్క్లో కొంచెం ఇది పని చేసుకోవడం కానీ, అన్నింటిలో మనం కొన్ని లీడ్స్కి ఎలా జనరేట్ చేసుకుని కొత్త ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా, లేదా మనం ఇంకో కొత్త మెథడ్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మన స్పీకింగ్ లాంగ్వేజ్ ఎలా మార్చుకోవాలి, ఎలా చేసుకోవాలి, కస్టమర్ని ఎలా, మన ఇందులో ఏమైనా మంచి ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా ఏమైనా వచ్చిందా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉన్నాయా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కదా, ప్రతి ఒక్కరు దాని గురించి రాసుకోవాలి కదా. నేను కూడా అవన్నీ చేసుకునే టైం అవుతుంది. తర్వాత రాగానే మళ్ళీ మీకు కాల్స్ కొంతమంది చేస్తారు, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. సో ఇంకా నేను కాల్స్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో అదొకటి ఉంది. అలా 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 టైం ఒక 9-10 అవుతుంది. 10 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో అనేది తీసుకోవాలి, ఫోన్ పెట్టుకున్నప్పుడు ఇలా మళ్ళీ మీకు రికార్డ్ చేయాలి, దాని గురించి మళ్ళీ వీడియో చెప్పాలి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి. చేసుకున్న తర్వాత ఒక 12-12:30 అయ్యిద్ది. 12:30 అయిందంటే అప్పుడే ఉంటుందా, లేదు మళ్ళీ దానికి ఒక హ్యాష్ ట్యాగ్స్ అని అవ్వని ఇవ్వని చెప్పి ఒక 1:30 మినిమం 1 to 1:30 దాకా వీడియో అప్లోడ్ దాకా అయ్యిద్ది. అది మళ్ళీ మార్నింగ్ 4 o'clockకి కరెక్ట్గా నేను అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే అప్పటికి సో 1:30 అలా అవ్వచ్చు, 1:30 నేను ఆ ప్రాసెస్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 వేసుకొని 6 o'clock వరకు వేసుకోండి. ఓకే,
1 to 6 కానీ 1:30 to 6 కానీ వేసుకోండి. ఇదే నా స్లీపింగ్ టైం. మిగతాదంతా నేను వర్క్ చేస్తూనే ఉంటాను. ఎనీథింగ్ ఏదో ఒక దాన్ని వర్క్ చేస్తూనే ఉంటాను. మరి మీరే ఇలా పడిపోతున్నాను సార్ పడిపోతున్నానంటే సో నేనేమనాలి మరి? నేను నా పని చేసుకుంటూ మీకు వీడియోస్లో సపోర్ట్ చేస్తుంటూ ప్లస్ సపోర్ట్ మీరు అనుకుంటే సపోర్ట్ లేదనుకుంటే వీడియో, మీరు సపోర్ట్ అనుకుంటే సపోర్ట్, అది వీడియో అనుకుంటే వీడియో, మీ ఇష్టం. కొంతమంది తిట్టడాలు చేయడాలు కొంతమంది పర్లేదు. నాకు ఎన్ని తిట్లు పడ్డానో ఎన్నో తిట్లు వస్తాయి, పర్లేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే మనం మొత్తం చెప్పేస్తున్నాం కదా ప్రోడక్ట్ ఇలా ఉంటుందని, వాళ్ళు అలా చెప్పరు. సో అది ప్రాసెస్ తేడా ఉంది. సో దాంట్లో మనకు కొంచెం ఓకే క్యారీ ఆన్, లీవ్ ఇట్. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఒక్క పొగడితే చాలు, ఎన్ని తిట్లున్నా పర్లేదు. ఒక పొగడితేనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి మనకి ఎన్ని అయితే సో పర్లేదు. కొంతమంది వేరే టీంలో ఏంటంటే నాడు మీటింగ్స్ ఇన్నా మంచి రిప్లై ఇవ్వలేదు, కానీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోలేదు. అప్లికేషన్ చేసుకున్నా కూడా కొంతమంది ఉన్నాయి ప్రాసెస్. సో వాళ్ళు మీట్ అయ్యి సార్ నాకు ఇట్లా కొంచెం జాయిన్ అవ్వాలి ఉందండి అని ఫోన్ చేసి ఒక చెప్పంగానే చేసినాం కదా పర్లేదు, మన మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది, మనం చెప్పింది ఒక మంచిగా ఒక జెన్యున్గా చెప్పినాం కాబట్టి ఒక జెన్యున్ కోసం వచ్చినారు అని చెప్పి మనకు ఉంటుంది. చాలు జాయిన్ అయితే మన ఒక మాట చాలు. చేసినా సార్ ఇట్లా మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నచ్చింది ప్రోడక్ట్, సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారంట, అంతే. సో ఇప్పుడు మన ప్రాసెస్ వేరే ఉంటుంది. ఒక్కనే కాదు, నాకు కింద ఇంకా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, నేను ప్రాసెస్ అలా ఉంటుంది. సో మంచిగా ఒక ప్రోడక్ట్ని తీసుకొని దాని గురించి తెలుసుకోండి. మెయిన్ థింగ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకైనా సరే వచ్చే వాళ్ళకైనా సరే ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి. మెయిన్ థింగ్ అంతే, ఇంకేమొద్దు. నా తరపు ఎవరైనా సరే మీరు ఎందులో నుంచి అయినా ఉన్నా సరే ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి, బేసిక్ తెలుసుకోండి. ప్రతిదీ ఫస్ట్ నేర్చుకోండి. ఏదేమైనా సరే ఫస్ట్ నేర్చుకోండి. వస్తుంది రాదు పక్కన పడేసింది, ఫస్ట్ నేర్చుకోండి. ఓపిక్గా ఉండండి. టైం యూస్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. టైం యూస్ చేసుకోండి కానీ వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ సూపర్గా సక్సెస్ అవుతారు, సూపర్గా వర్క్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఎలా అంటే అండి, ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం లేదనుకోండి, మీరు బిందాస్గా ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం ఉందంటే కన్ఫామ్గా మీరు కష్టపడతారు. ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్నా, మనకి ఏదో ఒకటి కావాలనుకున్నా కన్ఫామ్గా మనం కష్టపడతాం. అది ఎలా అయినా సరే ప్రాసెస్డ్ అయితే ఓకే, మనం గెలవాలని ఉంటాం, సో గెలుస్తాం. ఓకే, సో అందరు గెలుస్తారు, అందరు ఏదో ఒకటి చేస్తారు. సో ఇంకా కొంతమందికి ఎవరికైనా సరే నా నెంబర్ తెలియకపోయినా, ఒకవేళ మీకు నా దాంట్లో జాయిన్ అవ్వాలన్నా, ప్రొడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా, లేదు డౌట్స్ ఉన్నా, మీకు నా నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ మీకు చూసుకోవడం తెలియకపోతే చూడండి, ఇక్కడ చూపించిన విధానంగా డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ కింద మీకు నెంబర్ అక్కడ చూడండి, వాట్సాప్ నెంబర్ అని ఉందా, ఆ వాట్సాప్ నెంబర్ దానికి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్ చేస్తే నేను రిప్లై ఇవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి. సో మీరు ఏ టైంకి ఒక మెసేజ్ కానీ కాల్ చేస్తారంటే ఈవినింగ్ టైంలో ఒక 5 నుంచి ఒక 8, 9, 10 మీ ఇష్టం. 5 నుంచి ఒకసారి 5 నుంచి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు కొంచెం లెందీ అయి ఉంటుంది, సారీ లెందీ అయితే. సో ఒక డీటెయిల్గా చెప్పాలని చెప్పి నేను లెందీ తీసుకుంటున్నాను. సో మామూలుగా అయితే ఒక షార్ట్ లాగా కొంచెంగా మీకు ఎగరగొట్టి చెప్పేసి ఉంటే ఒక 5 minutesలో అయిపోయేదే మా వీడియో. ఒక ప్యూర్ లెంతీ వీడియో కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరు లెంత్గా ఉందని చెప్పి స్కిప్ చేయకండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్, గుడ్ నైట్.